ది హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని చెప్పింది సుప్రీంకోర్టు. సో క్వాష్ పిటిషన్ ను విత్డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరపు న్యాయవాది చెప్పారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణం నుంచి రాజు, ఎటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం అసలు? ఎస్ సౌజన్య, కేటీఆర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మాత్రం చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే ఆ నిర్వహణ సంస్థకు చెల్లించినటువంటి నిధులు మొత్తం కూడా అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిర్ణయం లేకుండానే ఇదంతా చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ కేసు కూడా ఫైల్ చేసింది, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతుంది. అయితే ఈ క్రమంలో హైకోర్టులో ఎప్పుడైతే కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ను అక్కడ తిరస్కరించడం, ఆ తర్వాత వెంటనే సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సవాలు చేస్తూ ఇక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్ను కేటీఆర్ దాఖలు చేశారు. అంతేకాదు తన పిటిషన్ను అత్యవసరంగా విచారణ జరపాలని చెప్పి గత వారం కూడా కోరారు. అయితే మధ్యలో పొంగల్ హాలిడేస్, సాటర్డే సండే ఇవన్నీ రావడంతో ఫైనల్గా రెగ్యులర్ లిస్టింగ్ ప్రకారం ఈరోజు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం కేటీఆర్కి సంబంధించినటువంటి ఈ పిటిషన్ పైన విచారణ జరిపింది. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ తరపున వాదనలు వినిపించినటువంటి సుందరం మాత్రం అసలు ఏదైతే ఈ ఏసీబీ నమోదు చేయడం ఏంటి కేసు, అసలు ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి నిరోధక సంబంధించినటువంటి చట్టం అనే సమస్య లేదు, అది పెట్టాల్సినటువంటి అవసరం లేదు అంటూ తన వాదనలు ప్రారంభించారు. అంతేకాదు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ ప్రస్తుతం అపోజిషన్లో ఉన్నారు. సో ఆయనపై కక్ష సాధింపు కోసమే ఈ కేసు పెట్టారనే విషయాన్ని కూడా తన వాదనల ద్వారా వినిపించే ప్రయత్నం చేశారు. అంతేకాదు గతంలో ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ నిధులకు ఏదైతే క్యాబినెట్ అనుమతి తీసుకోలేకపోయామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కానీ ముకుల్ రోహిత్గి రాష్ట్ర ప్రభుత్వం తరపున, ఏసీబీ తరపున హాజరయ్యారు. ఆయన మాత్రం ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామో, కేసు విచారణ అనేది కొనసాగుతుందనే విషయాన్ని కోర్టు ముందు స్పష్టం చేశారు. అదే క్రమంలో ఒకవైపు అంటే ₹1 అవినీతి కూడా జరగలేదంటూ అటు సుందరం తన వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో, అంటే గతంలో ఏ విధంగానైతే ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు ఎవరైతే అంటే అధికారులు కానీ లేదంటే ఇంకెవరైనా సరే అవినీతి చేయలేదంటే ఒక నీళ్లలో ఉన్నటువంటి చేప నీళ్లు మింగిందా అంటే ఏం చెప్పగలం సమాధానం అనే విషయం పైన కూడా అటు సుప్రీంకోర్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఇరువైపులా వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఇప్పటి వరకు ఈ కార్స్కి సంబంధించినటువంటి అంటే ఫార్ములా ఈ కార్కి సంబంధించినటువంటి ఈ కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేననే విషయాన్ని స్పష్టం చేస్తూనే కేసును డిస్మిస్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు జస్టిస్ బేలాయం త్రివేది స్పష్టం చేశారు. ఆ క్రమంలో తమకు మళ్ళీ వెనక్కి వెళ్లేందుకు అంటే హైకోర్టులో అపీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పి కేటీఆర్ తరపున అడ్వకేట్ తను మళ్ళీ కోర్టు కోరడం జరిగింది. కానీ ఆ విషయంలో కూడా ధర్మాసనం నిరాకరించింది. సో ఫైనల్గా తాము ఈ పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. సో మొత్తానికైతే ఇప్పుడు కేటీఆర్ అంటే ఏ విధంగానైతే ఫార్ములా ఈ కార్కి సంబంధించినటువంటి ఈ కేసులో ఏసీబీ నమోదు చేసినటువంటి ఆ కేసు, ఆ తర్వాత ఈడీ కూడా ఇందులోకి ఎంటర్ అయింది. అంటే ఎక్కడైతే మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశాలు బయటపడితే అక్కడ ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవుతుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎటువంటి నోటీసులు ఇచ్చినా సరే హైకోర్టు ఆదేశాల ప్రకారం కేటీఆర్ ఆ దర్యాప్తు సంస్థల ముందు హాజరవ్వాల్సి ఉంటుంది.